ఈ వీడియోలో నేను మీకు మన బాడీలో యూరిన్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటో చాలా క్లారిటీగా చెప్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే అసలు మన బాడీలో యూరిన్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యూరిన్ అనేది ఏంటంటే మన బాడీ నుంచి వచ్చే ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. అసలు ఈ వేస్ట్ ప్రోడక్ట్ అనేది ఎలా వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేస్ట్ ప్రోడక్ట్ అనేది మన రక్తంలోని బ్యాక్టీరియాని మన కిడ్నీస్ క్లీన్ చేయడం వల్ల ఈ వేస్ట్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఈ వేస్ట్ ప్రోడక్ట్ అనేది ఎలా క్లీన్ అవుతాయంటే మన కిడ్నీస్లో నెఫ్రాన్స్ అని పిలువబడే చిన్న చిన్న కెనాల్స్ అయితే ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మన బాడీలో ఉండే వ్యర్థాలను అలాగే బ్లడ్లో ఉండే అదనపు వాటర్ని ఏంటంటే ఈ నెఫ్రాన్స్ అనేవి చాలా వరకు ఫిల్టర్ చేసి అవి ప్రైమరీ యూరిన్గా మన కిడ్నీస్లోకి అయితే పంపిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రైమరీ యూరిన్ అని పిలువబడే లిక్విడ్ అనేది మన కిడ్నీస్లోకి వస్తుందో వెంటనే బ్లాడర్లోకి వెళ్ళదు, కొద్దిసేపటి పాటు అక్కడే ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన బాడీ కానీ కిడ్నీ కానీ ఆ ప్రైమరీ యూరిన్ అని పిలువబడే లిక్విడ్ని కొద్దిగా యూజ్ చేసుకుంటాయి అనమాట. ఎప్పుడైతే మన బాడీ కానీ మన కిడ్నీ కానీ అవి యూజ్ చేసుకోలేదు అప్పుడు అవి ఏం చేస్తాయంటే డైరెక్ట్గా యూరిటస్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి బ్లాడర్లోకి అయితే వెళ్తాయి. ఎప్పుడైతే బ్లాడర్ లోడ్ అయిందో మనం వెంటనే టాయిలెట్కి వెళ్ళి ఆ బ్లాడర్ని అన్లోడ్ అయితే చేస్తాం. ఈ విధంగా ఏంటంటే మన బాడీ అనేది యూరిన్ అయితే ఫామ్ చేసుకుంటుంది. మరి తెలిసింది కదా మన బాడీ యూరిన్ ఎలా ఫామ్ చేసుకుంటుందో ఏంటో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.